అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా చాలా స్పెషల్. ఈ వ్యక్తిని నేటి తరానికి పరిచయమే చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి మరెవరో కాదు, డాక్టర్ అనంతలక్ష్మి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. దీపావళి పండుగ సందర్భంగా దివ్వెల పండుగ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారా? అవునాను తల్లి. ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అమ్మ మీకు, ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు దీపావళి జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండగ అనగానే మేం విన్న కథ శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించారని, హ్మ్. మరియు శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన వేళ జరుపుకున్నారు అని 2 కథలు విన్నాం. అసలు దీపావళి అంటే ఏంటి? శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించాడు చతుర్దశి నాడు. ఆ సంగతి తెలుసుకుని మర్నాడు అందరూ దీపాలు పెట్టుకున్నారు. హ్మ్. మర్నాడు దీపాలు పెట్టుకోవడం ఏమిటి? హ్మ్. అంటే దీపాలు సాయంత్రమే కదా పెట్టుకుంటారు. అవును. అందుకని సాయంత్రం దీపాలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే, నరకాసురుడు ఉన్నంత కాలం ఎవరు ఇళ్లల్లో దీపాలు పెట్టుకునేవారు కాదు. హ్మ్. అతడు కామాఖ్యాదేవికి కొన్ని వేల మందిని, యువతీ యువకులని బలి ఇచ్చి తాను ఎక్కువ కాలం జీవించటం కోసం పూజ చేయాలనుకున్నాడు. హ్మ్. అందుకని వాళ్ళను పట్టుకుని వెళ్ళేవాడు. పగలు కన్నా రాత్రిపూట రాక్షసులకి బలం ఎక్కువ ఉంటుంది. అందుకని రాత్రిపూట తీసుకెళ్ళడానికి వస్తాడని ఎవ్వరూ కూడా ఇళ్లల్లో తాము ఎక్కడ ఉన్నారో తెలియకుండా ఉండడానికని దీపాలు వెలిగించుకునేవారు కాదు అంటారు. ఇది ఒకటి. హ్మ్. దానికన్నా ఏదైనా సంతోషం కలిగినట్టయితే మనం దీపాలు వెలిగించుకోమమ్మా. అవును. పెళ్ళిళ్ళకి వాటికి ఇంటి చుట్టూతా ఎన్ని దీపాలు పెట్టుకుంటాం, అవును. అంతే కదా. అవును. కనుక దీపాలు వెలిగించుకోవటం ఆనందానికి సంకేతం. హ్మ్. దుఃఖం పోయింది, బాధ తొలగింది, సంతోషంగా ఉన్నాము అని ప్రకటించుకోవటం కోసం అని చెప్పి దీపాలు పెట్టుకోవడం ఎక్కడైనా, ఎవరైనా, ఏ దేశంలో అయినా, ఏ జాతి వాళ్ళైనా చేసే పని. ఓకే. మనకిప్పుడు చాలా సంతోషం కలిగింది గనక దీపాలు పెట్టుకుంటాం. హ్మ్. ఇప్పుడు పండగొస్తుందంటే పెద్దవాళ్ళకంటే చిన్న పిల్లల్లో ఉత్సాహం ఎక్కువుంటుంది. అవునమ్మా. ముఖ్యంగా దీపావళి పండగ. దీపావళి పండగొస్తుందంటేనే క్రాకర్స్ అని మాత్రమే పిల్లలకి అర్థమవుతుంది గానీ, అవును. పండగ యొక్క ప్రాముఖ్యత పిల్లలకి తెలియట్లేదు. దీనికేం చెప్తారు? పిల్లలకి చెప్పడానికి పెద్దవాళ్ళకి తెలియాలి కదమ్మా. అవును. పిల్లలడిగితే పెద్దవాళ్ళు చెప్పగలుగుతున్నారా? అవును. చెప్పలేకపోతున్నారు. పెద్దవాళ్ళు చెప్పగలిగితే పిల్లలు చాలా సంతోషంగా తెలుసుకుంటారు. నిజం చెప్పాలంటే మనకన్నా కూడా, అంటే పెద్దవాళ్ళకన్నా కూడా అర్థం సరిగ్గా గనక చెప్పినట్టే పిల్లలే ఏదైనా బాగా పాటిస్తారమ్మా. హ్మ్. వాళ్ళకి చెప్పడం చేత కాదు, చెప్పాలంటే మనకి తెలియదు, తెలుసుకోవాలన్న కుతూహలం లేదు. అందువల్ల పిల్లలు వినటం లేదు అని నెపం వాళ్ళ మీద వేసేస్తున్నాం. హ్మ్. అవును. శ్రీరాముడు అయోధ్యకి వచ్చిన వేళ గూడా దీపావళి చేసుకుంటున్నామని గూడా ఒక కథ విన్నాము. అంటారమ్మా. వాస్తవానికి రావణ వధ జరిగిన సందర్భం వసంత ఋతువు అని చెప్తారు. హ్మ్. పంచమి నాడు వసంత ఋతువులో ఈనాడు పంచమి అంటారు. అంటే అది ఆహ్, చైత్ర పంచమే అయ్యుండాలి. హ్మ్. మనం ఇప్పుడు వెంటనే అయోధ్యకి వెళ్ళాలి అనుకుంటారు. రామ పట్టాభిషేకం ఏర్పాటు చేసింది కూడా వసంత ఋతువులో నవమి నాడు. హ్మ్. మళ్ళీ అదే రోజున బయలుదేరి అరణ్యవాసానికొచ్చాడు. అదే నవమి నాటికి 14 ఏళ్ళయ్యాక తిరిగి రాజ్యానికి వెళ్ళాలి. అవును. చైత్ర శుద్ధ నవమికి. వెళ్ళాలి అంటే మరి ఒక్కరోజు ఆలస్యమైతే కూడా నేను ప్రాయోపవేశం చేస్తానని భరతుడన్నాడు గనక వేగంగా వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. మరి అట్లా అయినప్పుడు అది వసంత ఋతువైతే ఇప్పుడెలా అవుతుందమ్మా? అవును. ఎక్కడో ఏదో ఒక కథ అలా చెప్తే బాగుంది కదా అని మనం చెప్తూ ఉంటాం. శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించాడు. హ్మ్. అసలు శ్రీకృష్ణుడు అంటే ఇప్పటికి గూడా 16,000 మంది గోపికలు మాత్రమే అని తెలుస్తుంది గానీ, అసలు శ్రీకృష్ణుడు అంటే ఎవరు? ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు? గోపికల సంఖ్య 16,000 కాదమ్మా. గోపికలని ఆయన బృందావనంలో వదిలిపెట్టి వెళ్ళినప్పటికి ఆయన వయస్సు
8 ఏళ్ళు. ఉమ్. మళ్ళీ తరువాత యుద్ధం అయిన తర్వాత వెళ్ళాడు. అంటే 80 ఏళ్ల తర్వాత వెళ్ళాడు. 82, 85. 8 ఏళ్ల వయసున్నటువంటి ఒక బాలుడికి స్త్రీలకి ఎటువంటి సంబంధం ఉంటుందో ఆలోచించండి. ఉమ్. కళ్ళజోళ్ళు మార్చుకోవాలి. అంతకన్నా అంతే. ఇంకేం లేదు. ఉమ్. మరి 16,000 ఏమిటి? అవును. ఈ 16,100 మంది నరకాసురుడి చెరసాలలో ఉన్న రాజకుమార్తెలు. ఉమ్. నరకాసురుని సంహరించిన తర్వాత అందరినీ రాజకుమార్తెలని రాజకుమారులని అందరినీ కూడా చెరసాలలో నుంచి విడిపించాడు. విడిపించినప్పుడు రాజకుమారులు తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. రాజకుమార్తెలు తమ రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడలా. ఎందుకంటే ఒక రాక్షసుడి చెరసాలలో అంతకాలం ఉన్నటువంటి ఆడపిల్లని ఎవరు పవిత్రంగా ఉందని స్వీకరిస్తారు? రాక్షసుల గుణం తెలిసిన తర్వాత. ఇది ఒక కారణమైతే వారందరికీ ఎందుకో కృష్ణుడిని చూస్తే ఇష్టం కలిగింది. అందరూ కలిసి 16,100 మంది కలిసి నిన్నే మేము వివాహం చేసుకుంటామని కోరారు కృష్ణుడిని. ఉమ్. సరే, ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మీరందరూ వెళ్ళి మీ రాజ్యాలకు వెళ్ళమంటే వెళ్ళమంటున్నారు గనక మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ ఓడల్లో ఎక్కించి పంపించాడు. ఉమ్. కామాఖ్య అస్సాం కదమ్మా, అవును. అస్సాంలో ఉన్న 16,100 మందిని ఇటు భారతదేశానికి ఇటుపక్క ఉంది అస్సాం, ఇటుపక్క ఉంటుంది ద్వారక. ద్వారక దాకా పంపడానికి వీలైనటువంటి మార్గం ఏమిటంటే సముద్ర మార్గం. ఈ సముద్రంలో ఇలా వెళ్ళి భారతదేశానికి, అక్కడికి వెళ్ళి దేవకీదేవి అంతఃపురంలో ఉన్నారు వీళ్ళంతా. ఉమ్. ఈయన మాత్రం హాయిగా గరుత్మంతుడిని కీవిడ సత్యభామ వెళ్ళిపోయారు. ఉమ్. గరుత్మంతుడు ఈ ఒక్క ప్రయోజనం కోసమే వచ్చాడు. ఇది అవంగానే వెళ్ళిపోయాడు ఆయన కూడా. ఉమ్. కనుక వెళ్ళి పక్కన ఇంతమంది మేము వివాహం చేసుకుంటామని అడిగినప్పుడు అక్కడ సత్యభామ కూడా ఉంది. ఆహా, ఓకే. సత్యభామ ఎదురుగానే జరిగింది అదంతా. ఆవిడ వంక చూశాడు, ఆవిడ కూడా ఇలా ఉంది. ఓకే. తిరిగి వచ్చిన తర్వాత దేవకీదేవి అనుమతితో 16,100 మందిని ఒక్క ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు. అందరూ భార్యలే. అందరూ భార్యలే. రాజకుమార్తెలు వీళ్ళు, గోపికలు కారు. ఉమ్. పైగా 16,000 తప్పు, 16,100 మంది. ఉమ్. 8 మంది అప్పటికే అష్టమహిషులు ఉన్నారు. 16,108 మంది వివాహితలైన భార్యలు కృష్ణుడికి ఉన్నారు. వాళ్ళకి గోపికలకి ఎటువంటి సంబంధం లేదు. ఉమ్. చదవకుండా తెలుసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడితే సమాధానం చెప్పడం మనకి తెలియదు కనుక వాళ్ళు రెచ్చిపోయి చెప్తూ ఉంటే సమాధానం మనం చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడు కదా సరిగ్గా మాట్లాడడం ఉంటుంది. అవును. కృష్ణుడి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? అమ్మా, కృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, జీవితం ఎట్లా ఉన్నా, పరిస్థితులు ఎట్లా ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నిష్ఠురాలు పడుతూ ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఉండాలి. అది నేర్చుకోవాల్సిందే. కృష్ణుడి జీవితంలో సుఖపడిన క్షణం ఉందా అంటే ఆలోచించాలి. ఉమ్. ఆయన పుడతాడంటేనే తల్లిదండ్రులు చెరసాల్లో ఉన్నారు. అవును. ఆయన పుట్టడానికి కొంచెం ముందుగా 6 అన్నల్ని చంపడం జరిగింది. ఉమ్. ఆయన పుట్టిన మరుక్షణం తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళాడు. దూరంగా వెళ్ళి అక్కడ సుఖంగా ఉన్నాడంటే 17వ రోజు నుంచి ఆయన్ని చంపడానికి ప్రయత్నాలు జరిగాయి ఉమ్. కదా. అవును. ఈయనను ఆదరించినందుకు అక్కడి నుంచి మొత్తం అందరూ కూడా ఆ గోకుల నుంచి బృందావనానికి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మంద వెళ్ళిపోయారు. ఉమ్. మంద అంటే గోవులని కాచుకుంటూ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నివాస స్థానం. ఉమ్. అక్కడి నుంచి మొత్తం అంతా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. 8 సంవత్సరాలు భాగవతాన్ని అనుసరించి. హరివంశంలో కొంచెం తేడా కనపడుతుంది, లేదా మాటల్లో అర్థాలు తేడా అనుకుంటా. 10 ఏళ్ళు. ఉమ్. ఆ వయస్సులో ఈ పెంచిన తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి సొంత మేనమామని చంపాడు. ఉమ్. చంపిన తర్వాత రాజ్యం తను తీసుకోవచ్చు కదా, అవును. సింహాసనం మీద తను కూర్చోవచ్చు కదా. తాతగారిని కూర్చోబెట్టాడు, తాను రాజ్యపాలనే చేయలేదు. ఉమ్. ఇలా
ఎప్పుడూ కూడా సుఖమన్నది తెలియకుండానే జీవితం గడిచింది కృష్ణుడిది. అయినా ఏనాడన్నా ఈ జీవితం ఎందుకు వచ్చింది, ఎందుకు ఇట్లా ఉన్నాను, నా బతుకింతేనా అని మాట్లాడా? లేదు. ఎంత ఆనందంగా చూస్తుంటే భోగభాగ్యాలలో నిరంతరం తేలియాడుతున్నటువంటి వ్యక్తిలా కనపడ్డాడే గాని కష్టపడ్డట్టు కనపడలేదే. లేదు. అది కృష్ణతత్వం. అదేమిటంటే పిల్లల మనస్తత్వం. పిల్లలు ఎప్పుడూ కూడా ఒక చిన్న దెబ్బ తగిలినా, ఎవరైనా ఏదన్నా అన్నా, బాధ కలిగినా ఆ క్షణాన అబ్బా అంటారు, తర్వాత మర్చిపోతారు. మర్చిపోతారు. అసలు అంతకు ముందు తనని కొట్టిన వాళ్ళు ఎదురుగా వస్తే కూడా నవ్వుతూ పలకరించగలరు. అది కృష్ణుడి మనస్తత్వం. నిజంగా వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అవి కృష్ణుడి గురించి తెలుసుకుంటుంటే. దీపావళి రోజు మనం లక్ష్మీదేవిని పూజించుకుంటాం. అవునమ్మా. ఎందుకని లక్ష్మీదేవిని పూజిస్తారు దీపావళి రోజు? అది ఆవిడ పాల సముద్రంలోంచి ఆవిర్భవించిన రోజు, ఉమ్. కృష్ణుణ్ణి చేపట్టిన రోజు. ఉమ్. అందుకని ఆవిడ్ని పూజించినట్టయితే సంతోషిస్తుంది. ఎవరినైనా సరే వాళ్ళు పుట్టినరోజున పలకరిస్తే సంతోషం కదమ్మా. అవును. దీపావళి పండగకు వస్తే మా చిన్నప్పుడు మేము చేసుకున్న పండగ విధానం వేరేలాగుంది, ఇప్పుడు వేరేలాగుంది. భావితరాలు కూడా ఎలా చేసుకుంటారో తెలియట్లేదు. పండగ విధానాల్లో తరాలు మారే కొద్దిగా చేంజెస్ వస్తున్నాయి. ఎందుకంటారు? మార్పు సహజం కదా. ఉమ్. తప్పనిసరిగా ఇంత ఉన్న పిల్లలు ఇంతవట్లా మారట్లా. ఉమ్. అప్పటి విద్యా విధానం వేరు, జీవన విధానం వేరు, ఇప్పటిది వేరు. అయితే మార్పు మంచిదే, కానీ అది మంచికి ఉండాలి మార్పు. ఉమ్. ఆ మారడం వల్ల ఒక మేలు కలగాలి, ఉపయోగం ఉండాలి మార్పు వల్ల. అంతేగాని మార్పు వల్ల ఇబ్బంది, హాని, చికాకు కలగకూడదు. మా చిన్నప్పుడు దీపావళి బాగుంది అనిపించింది మాకు. ఉమ్. ఎట్లా చేసుకునేవారు మీరు? ఇంత క్రాకర్స్ ఇవన్నీ ఉండే కాదు, చక్కగా దీపాలు పెట్టుకునేది, అందరు కుటుంబం అంతా కలిసేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం డిజిటల్ అయిపోయింది, పండగలు కూడా డిజిటల్ అయిపోయాయి. ప్రేమలు మనుషులే డిజిటల్ అయిపోయాక పండగలవవా? అవును. ఎస్. ఇప్పుడు పండగల విషయం తీసుకుంటే, ఒక పండగ వస్తుందంటే బిఫోర్ డేనే క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు, ప్రసాదాలు డెకరేషన్కి ఇచ్చేస్తున్నారు. ఆ టైంకి చక్కగా మేకప్ ఆర్టిస్ట్తో రెడీ అయ్యి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని ఫొటోస్ స్టేటస్ పెట్టుకుంటున్నారు. అసలు ఈ పండగ విధానాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇవి పండగలు కావమ్మా, షోలు. ఇది తమని తాము షో ఆఫ్ చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి అంశాలే తప్ప వీటిని పండగలు అని మనం అనడానికి వీల్లేదు. పండగ అంటే పండేది, మనలో పరిపక్వత తీసుకొచ్చేది, ఆనందాన్ని కలిగించేది, లోపల నుండి ఉత్సాహం సంతోషం కలిగించేది, అది పండగ. కానీ ఆర్భాటం పండగ ఎందుకు అవుతుందమ్మా? ఇప్పటికీ ఆ రకంగా పండగ జరుపుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అవును. ఆ రకంగా జరుపుకున్న పండగ మాత్రమే పండగ అవుతుంది. మిగిలింది అనేక రకాలైనటువంటి షోల్లాగా ఇది కూడా ఒక షో అవుతుంది అంతే. పండగ జరుపుకోవడం అంటే ముందు నుంచి దానికోసం సంతోషంగా ఎదురు చూడాలి, పని చెయ్యాలి, ఎప్పటి నుంచో తాపత్రయపడాలి. పిండి వంటలు ముందు ఇంట్లో చేసుకోవాలి, అంతే కదా. అవును. ఇంట్లో చేసుకుంటే ఆ నూనె కాగుతూ ఆ తీపికి ఆ పాకం మరుగుతూ ఉంటే వచ్చే వాసనే ఆనందం వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటుంది వాతావరణంలో. అదేం లేకుండా ప్యాక్డ్ ఫుడ్స్ వచ్చి అది ఎప్పుడు ప్యాక్ చేశారో ఏమిటో ఏమీ తెలియదు, నిలవ ఉండడానికి ఏం కెమికల్స్ కలుపుతారో దాంతో మనం పండగ చేసుకుంటున్నామంటే మనం కూడా వీఆర్ బికమింగ్ స్టేల్. అంతే, నిర్జీవంగా తయారవడం జరుగుతుంది దీంతో. అవును. అంటే ఇప్పుడు ఎవరో చేసిన ప్రసాదాన్ని తెచ్చి మనం దేవుడి ముందు పెడితే అసలు ప్రసాదం బయట చేసింది ఇంట్లో నివేదనకి పనికిరాదమ్మా. ఉత్తర దేశం వాళ్ళు మాత్రం ఎందుకనో పేఢ ఒకటి బయట చేసింది తెచ్చి దేవుడికి నివేదన చేస్తారు. అది కూడా సాయిబాబా లాంటి దేవుళ్ళ దగ్గర కదా. మరి వేరే రకం ఏం చెయ్యరే. ఒట్టి పాలు పంచదార గనక, అది గడ్డకట్టిన పాలు పంచదార గనక తీసుకొచ్చి పెడతారేమో అని అనుకుంటాను నేను. కానీ దక్షిణ దేశంలో ఎవ్వరూ కూడా ప్రసాదం ఆర్డర్ చేసి నివేదన చెయ్యరు. ఇంట్లో చెయ్యాల్సిందే. లేకపోతే మానేయండి. ఎవరు మిమ్మల్ని బలవంతం చేశారు ప్రసాదం చెయ్యమని? చక్కగా అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఇంకా రకరకాలైనటువంటి పళ్ళు దొరుకుతున్నాయి కదా,
అవును. మీకు దొరికినటువంటి పళ్ళన్నీ తెచ్చి చక్కగా ఇంట్లో నివేదన చేసుకోండి. చేసిన ప్రసాదం అనే పేరుతో బయట ఎవరో ఏదో వండిన పదార్థాన్ని తెచ్చి ఇక్కడ నివేదన చేయటం ఏమిటి? ఉమ్. అది అనవసరం. అది చెయ్యకపోవడం మంచిది, చెయ్యడం తప్పు. దసరా పండగ చేసుకున్నంతగా మనం దీపావళి అంతగా చేసుకోము, ఎందుకంటారు? దసరా పండగ కూడా మనం పండగ చేసుకోవటం కన్నా నవరాత్రుల దీక్ష వహించి పూజలు చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఉమ్. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క పండగకి ప్రాధాన్యం ఇస్తారమ్మా. ఉమ్. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, పంటలు పండేదాన్ని బట్టి, మరి వాతావరణం అన్ని చోట్ల ఒక రకంగా ఉండదు అవును. కదా, భారతదేశంలోనే అయినా. అవును. దానిని అనుసరించి ఒక్కొక్క పండగకి ప్రాధాన్యం ఉంటుంది. మీకు తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికల్లా సంక్రాంతి పండగ ప్రధానం. ఉమ్. అవునా కాదా? అవును. అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళు, అందరూ బంధువులు అందరూ వచ్చి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తారు వీలైనంత వరకు. ఉమ్. కనుక అది తెలుగు వాళ్ళకి పంటలు ఇంటికొచ్చే కాలం. ఉమ్. అందువల్ల దాన్ని చేసుకుంటారు. ఉత్తర దేశం ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి పైనుంచి పైకి వెళ్ళినట్టయితే పంటలన్నీ దీపావళికి ఇంటికి వస్తాయి వాళ్ళకి. ఉమ్. నువ్వులు మొదలైనటువంటివన్నీ కూడా ఈ సమయానికే వస్తాయి. కనుక వాళ్ళకి చేతి నిండా డబ్బు ఉంటుంది, పండగ ప్రధానంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు దీపావళి ఘనంగా చేసుకుంటారు. మనం దీపావళి చేసుకుంటాం, కానీ సంక్రాంతి చేసుకున్నంత ఘనంగా చేసుకోం. అవును. సంక్రాంతికి బొమ్మలు పెట్టుకుంటాం మనం. 3 రోజులు బొమ్మల పండగ కొలువు చేసుకుంటాం. పెట్టుకుంటాం. అవును. ముందు రోజు భోగి, తరువాత రోజు సంక్రాంతి, కానీ ఆ తరువాత రోజు కనుము, ఆ తరువాత రోజు పశువుల పండగ, అదే కనుమే పశువుల పండగగా చేసుకుంటాం. ఇక్కడ ఉత్తర దేశంలో దీపావళి ప్రధానమైన పండగ కనుక దీపావళి మర్నాడు వీళ్ళు సదర్ అని చెప్పి పశువుల పండగ చేసుకుంటారు. ఉమ్. మనుషులే కాదు, పశువులు కూడా మన జీవితంలో భాగం, మన కుటుంబంలో భాగం. వాటిని కూడా మనం చాలా ఆత్మీయంగా భావన చేస్తాం. అదండి భారతీయులకు ఉన్నటువంటి విశ్వమానవ సౌభ్రాతృత్వంలో భాగం ఏమిటంటే, ఇంట్లో ఉండే జంతువుల్ని కూడా మనతో పాటుగా పండగలో భాగస్వామ్యం వహించేట్టుగా చేస్తున్నాం. ఉమ్. అవును. కనుక ఇప్పుడు చేస్తాం. కనుక ఉత్తర దేశంలో వాళ్ళకి ముఖ్యంగా ఈ వ్యాపారం చేసేటటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఉమ్. వాళ్ళందరూ దీపావళి ఘనంగా చేసుకుంటారు. అవును. పాత లెక్కల పుస్తకాలు తీసి కొత్త లెక్కల పుస్తకాలు పెట్టుకుంటారు. వాళ్ళ జీవనోపాధి అంతా వ్యాపారమే. వాళ్ళు ఏం పొలాల్లో పంటలు పండించటం కానీ అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళ జీవితం వ్యాపారం, జీవిక వ్యాపారం. కనుక దానికి ప్రాధాన్యం వహిస్తూ వాళ్ళు ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేయడం, కొత్త పుస్తకాలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేయడం ఉంది. ఉమ్. అందుకని ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న ప్రాంతంలో తర్వాత రోజుని పశువుల పండగగా చేస్తారు. నరకాసుని వధించే టైంలో శ్రీకృష్ణుడి వెనక సత్యభామ ఉంది అని విన్నాం. అవును. పురాణాల్లో స్త్రీని ఒక శక్తి అనేవాళ్ళు. నేటి సమాజంలో స్త్రీకి నిజంగా అంతగా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి అంటారా? పురాణాల్లోనే కాదమ్మా, శాస్త్రాల్లోనూ అన్ని చోట్ల కూడా స్త్రీకి సమాన స్థానం ఇవ్వలేదు, ఉన్నత స్థానం ఇచ్చారు. అవును. ఉమ్. ఉన్నత ఒక మెట్టు స్థానం ఎక్కువే. ఒక మెట్టు ఎక్కువే ఇచ్చారు. ఇది సిద్ధాంతం. ఆచరణలో జాతిలో చేవ చచ్చిపోయిన తర్వాత జాతంతా చేతకాని వాళ్ళు, అసమర్థులు, పనికిరాని వాళ్ళు, పౌరుషం లేని వాళ్ళు, ఉమ్. చచ్చుదద్దమ్మలు ఉమ్. తయారైన తర్వాత ఆడవాళ్ళని అణగదొక్కారు. ఉమ్. ఇది ఎప్పుడు జరిగింది? మహమ్మదీయుల దండయాత్రలు రావడం మొదలెట్టినప్పటి నుంచి జరిగింది. ఉమ్. అంతకుముందు ఈ దేశంలో ఆడవాళ్ళని వంటింటికి పరిమితం చేయడం ఏం లేదు. ఉమ్. స్వేచ్ఛగా చదువుకునేవారు, చక్కగా ఉండేవారు. ఎప్పుడైతే మన ఆడవాళ్ళని మనం రక్షించుకోలేకపోతున్నాం అనే భయం కలిగిందో అప్పుడు ఇంట్లోంచి బయటికి రాకు, చదువుకోకు, ఇలాంటి మాటలన్నీ చెప్పడం జరిగింది. ఉద్యోగం అంటారా, అప్పుడు ఆడవాళ్ళు చేయలేదు, మగవాళ్ళు చేయలేదు. ఉద్యోగాలు చాలా అవును. తక్కువ మంది చేశారు అప్పుడు. అవును. స్వయం ఉపాధే ఉండేది. అవును. ఆడవాళ్ళు వాళ్ళకి సహకరిస్తూ ఉండేవాళ్ళు, అంతే. అట్లాంటిది ఎప్పుడైతే జాతిలో అచ్చేవ చచ్చిపోయిందో ఆడవాళ్ళని మేము రక్షించుకోలేమనేటటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి ఇంటికి పరిమితం చేయడం జరిగింది. ఉమ్. అంతే తప్ప ప్రాచీన కాలంలో లేదమ్మా. శక్తి ఉంటేనే శక్తుడయ్యాడు పురుషుడు. కనుక శక్తి ఆరాధన మనకి ఎప్పుడూ ఉంది. ఆదిశంకర్ల సౌందర్యలహరిలో మనకు కనిపిస్తుంది, శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం
నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని. శివుడైనా సరే శక్తితో కూడుకున్నప్పుడు మాత్రమే ఏదైనా చేయగలడు కానీ లేకపోతే ఏమీ చేయలేడో నిర్మోహమాటంగా మన సంప్రదాయం అంగీకరించింది. ఇక్కడ సత్యభామ లేకపోతే కృష్ణుడు చేయలేడని కాదు. సత్యభామ ముచ్చటపడి సరదాపడి నువ్వు ఎంత బాగా యుద్ధం చేశావో చూసొచ్చి నేను అంతఃపురంలో అందరికీ చెప్తానని అవి నొప్పించి బయలుదేరింది. ఎందుకు అంటే బహుభార్యాత్మ ఉన్న చోట సవతుల దగ్గర తాను గొప్ప అని చెప్పుకోవాలనేటటువంటి తాపత్రయం ఉంటుంది, పోటీ ఉంటుంది కదా. ఖచ్చితంగా. మరి ఆ తాపత్రయంలో చూసారా మీకన్నా నేను ఎంత గొప్ప, కృష్ణుడితో యుద్ధానికి కూడా వెళ్ళాను, నేను వెళ్ళానని చెప్పకుండా యుద్ధానికి ఎడుతూ కూడా నన్ను తీసుకెళ్ళాడని కూడా చెప్పి ఉండొచ్చు ఆవిడ. చెప్పలేం, అవును అవును, తెలీదు, చెప్పినట్టేం లేదు. కానీ ఆయన్ని ఒప్పించడానికి మాత్రం నువ్వు ఎంత బాగా యుద్ధం చేసావో చెప్తాను అని చెప్పింది అందరికీ. ఆ విధంగా వెళ్ళింది, పైగా యుద్ధం కూడా చేసిందండి. ఆవిడికి యుద్ధ విద్యల్లో కూడా ప్రావీణ్యం ఉంది. గుర్తుంచుకోండి, ఆ రోజుల్లో స్త్రీలు యుద్ధం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండేవారు. యుద్ధ విద్యలు కూడా వచ్చి ఉండేవి. మనకెందుకులే వాళ్ళు చేస్తున్నారులే అని ఊరుకున్నారు. వాళ్ళు చేయలేనప్పుడు వీళ్ళు చేశారు. కృష్ణుడు ఎప్పుడైతే సొమ్మసిల్లిపోయాడో అలా నీరసపడి పక్కనుంటే ఈవిడ అలా చూస్తుంటే యుద్ధం చేస్తానంటావుగా చెయ్యి, వీళ్ళు తీసుకో అని ఇచ్చట. ఇస్తే అప్పుడు ఆవిడ చక్కగా వేణింజొల్లెము పెట్టి సంఘటిత నీవి బంధయ్యై పాణింపయ్యద చక్కనొత్తి చక్కగా జుట్టు కాస్త జడ వేసుకుంటారు, విరబోసుకుని ఉండేవాళ్ళు కాదమ్మా పూర్వకాలం. అది చాలా తప్పది, రాక్షసులు చేసే పని జుట్టు విరబోసుకోవడం. ఆ జడని కాస్త ముడి వేసిందిట. ఒకవేళ ఇలా అంటే ఆ జడ అడ్డొస్తే విల్లు లాగితే, అందుకని జడ ముడి వేసుకుని ఈ పమిట కొంగిలా పెట్టుకుని ఎక్కడ కట్టుకున్న చీర అటు ఇటు చెక్కు చెదరకుండా పకడ్బందీగా కట్టుకుని అప్పుడు విల్లు తీసుకుని యుద్ధం చేసింది. ఈ లోపల ఆవిడ అతన్ని నరకాసురుణ్ణి నిలవరించిన సందర్భంలో ఈయన లేచాడు, సొమ్మసిరిన వాడు తేరుకున్నాడు, తేరుకుని నరకుని సంహరించాడు. అదే గౌరవం ఇప్పుడు ఉన్న నేటి సమాజంలో ఉందంటారు ఉమెన్కి? నిజానికి ఉండాలి. సంప్రదాయం తెలిసిన వాళ్ళు, పద్ధతులు పాటించేవాళ్ళు, సనాతన ధర్మం అంటే గౌరవం ఉన్నవాళ్ళు స్త్రీలను గౌరవిస్తారమ్మా. అందరూ ఇవి పాటించట్లేదు కదా, అందువల్ల గౌరవం లేదు. స్త్రీని కూడా తమకున్నటువంటి ఆస్తిలో ఒక భాగంగా, ఒక వస్తువుగా పరిగణించేటటువంటి వారి సంఖ్య రాను రాను పెరుగుతోంది గనక అట్లాంటప్పుడు స్త్రీలను ఎలా గౌరవిస్తారు? బాధాకరమైన విషయం ఇది. అది చాలా. మా ఇంటికి దీపం ఇల్లాలు అనేటటువంటి మాట ఏదైతే మనకుందో మన సంప్రదాయంలో, అది కాక నా భార్య నా వస్తువు నే చెప్పినట్టు వినాలి, పిల్లల్ని కనే యంత్రం అనేటటువంటి భావం ఉన్న వాళ్ళ సంఖ్య సమాజంలో పెరుగుతోంది. అందుకు కదా మనం బాధపడుతున్నది. ఎవరికైతే సనాతన ధర్మం మీద గౌరవం ఉంటుందో వాళ్ళని స్త్రీలను గౌరవిస్తారు అనడానికి ప్రస్తుతం మన ప్రభుత్వం పెద్ద నిదర్శనం. స్త్రీలకి ఎంత పెద్ద పీట వేసి ఎంత గౌరవిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచానికంతా మేము గౌరవిస్తాము స్త్రీలనని తెలియచెప్పడానికి, ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పడానికి ఇద్దరు స్త్రీలని ఉపయోగించుకున్నటువంటి ప్రభుత్వానికి నమస్కారం చేయడం కాక ఏం చేయగలం అండి ఆడవాళ్ళందరం? అంతేనా? మీ దేశాల్లో ఏమో మాకు తెలియదు, మా దేశాల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే కూడా ఏదైనా చేయగలరు అని చూపించి చాలా ఘనమైనటువంటి స్థానం ఇవ్వడం. అంతేకాకుండా రక్షణ శాఖ స్త్రీలకి ఇచ్చి, విత్త శాఖ ఆర్థిక శాఖ స్త్రీలకి ఇచ్చి, స్త్రీలు బాగా మేనేజ్ చేస్తారని ప్రపంచానికంతా తెలియచెప్పింది. మన ప్రాచీన భారతదేశంలో ఏ విధమైనటువంటి గౌరవం స్త్రీలకి ఇవ్వబడిందో అటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఇస్తూ ఉంది. ప్రభుత్వం చెప్పిన మాటలన్నా విని వాళ్ళని చూసైనా ప్రజలు అనుసరించవచ్చు కదా. నిజంగా ప్రౌడ్ అనిపించింది. ప్రతి ఒక్క ఉమెన్ కి ప్రౌడ్ అనిపించింది. అనిపించాలి కదమ్మా.
ఒకప్పుడు మేము ఆడవాళ్ళగా ఎందుకు పుట్టాము, ఆడదానిగా పుట్టే కన్నా అడవిలో మానై పుడితే బాగుండు అనేటటువంటి పరిస్థితి నుంచి నేను ఆడదాన్ని కనకనే ఘనంగా తలెత్తుకు తిరుగుతున్నానని గర్వంగా ఉండే స్థితికి మనం ప్రస్తుతం వచ్చాం. ఎవరన్నా గౌరవించలేదనుకో అది వాళ్ళ కర్మ. అంతే. అంతే కదా! అంతే. వాళ్ళ చేతకానితనం, వాళ్ళ అసమర్థత, వాళ్ళ అజ్ఞానం అంతే తప్ప మన ఘనత ఏం తగ్గల. అంతే. దీపావళి పండుగ రోజు కొన్ని కొన్ని కమ్యూనిటీస్ చూసుకుంటే అర్ధరాత్రి 12కి అమ్మవారిని పూజించుకుంటారు. అవునమ్మా. అసలు పూజా కార్యక్రమం అనేది మనం ఎప్పుడు చేయాలంటారు దీపావళి పండుగ రోజు? దీపావళి పండుగ రోజున మనం పగలే చేస్తామమ్మా అలవాటు. అవును. లక్ష్మీనారాయణుల పూజ ఎప్పుడు చేస్తాం గనక చేస్తాం. కానీ ఆ కమ్యూనిటీస్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. వ్యాపారం గదా! అవును. హ్మ్. అందుకని లక్ష్మీదేవి ఆనాడు ఉద్భవించి విష్ణువుని వివాహం చేసుకుని దీపాలు పెట్టాక విహారానికి బయలుదేరింది. ఎందుకు అంటే ఆవిడ వాహనం గుడ్లగూబ. గుడ్లగూబ. దానికి పగలు కళ్ళు కనపడవు. హ్మ్. అంచేత ఆవిడ అది మనం అనుకోవడం అంతా మన ఊహలతో మనం ప్రతీకలుగా చెప్పుకుంటాం. హ్మ్. అందుకని సంధ్యా సమయంలో దీపాలు పెట్టిన తర్వాత బయలుదేరింది గనక ఎప్పుడు మన ఇంటికి వస్తుందో తెలియదు. హ్మ్. అన్ని ఇళ్ళకి వెళ్ళొస్తూ ఉంటుంది. అందుకని 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల నుంచి అర్ధరాత్రి దాకా, అంతవరకే కదా రాత్రి లెక్క, అవును. అర్ధరాత్రి దాకా ఉంటాం. 12కి చెయ్యాలనేమి నియమం లేదు. మామూలుగా గనక రాత్రి ఎప్పుడైనా చేయొచ్చు దీపాలు పెట్టాక. హ్మ్. మనం కూడా ఏం చేస్తాము, పగలు మామూలు పూజ చేసుకున్నా సాయంత్రం తులసి దగ్గర దీపాలు పెట్టి దీపాలకి లక్ష్మీదేవికి తులసికి పూజ చేసి అప్పుడు కదా దీపాలన్నీ మనం అవును. బయట అన్ని చోట్ల సర్దుతాం. అవును. అది కదా ప్రధానంగా అవును. చేసేటటువంటిది. కానీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఒకవేళ లక్ష్మీదేవి కొంచెం ఆలస్యంగా వస్తే మా ఇంటికి హ్మ్. ఎప్పుడు వస్తుందో తెలియదు. హ్మ్. ఆవిడేమో దీపాలన్నీ లక్ష్మీ స్వరూపాలు. ఆ దీపాలు ఎక్కడుంటే అక్కడ ప్రవేశిస్తుంది ఆవిడ. అందుకని అర్ధరాత్రి దాకా మేలుకొని ఉండడం, దీపాలు పెట్టడం, అప్పుడు పూజ చేయడం. అప్పుడు కాదండి, అంతకన్నా ముందే మొదలు పెడతారు పూజ. అంతకన్నా ముందే మొదలుపెట్టి 12 గంటల దాకా మేలుకొని ఉంటారు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళ అక్కగారు వస్తుందిట. హుహు. ఎవరు? జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి. ఆ! ఆవిడ్ని పంపించే కార్యక్రమం కూడా చేస్తారు వాళ్ళు. ఆహా! దానికి వేరే పూజ ఏం ఉంటదా? లేదు, అలక్ష్మీ నిస్సరణం అని చెప్పి చీపురు పెట్టి చాటతో కొట్టి చీపురు మీద కొట్టి ఆవిడ్ని పంపించడం చేస్తారు. జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి. ఉమ్. హ్మ్. ముందర ఆవిడ పుట్టింది, తర్వాత ఈవిడ పుట్టింది. ఈవిడ చిన్నది, ఆవిడ పెద్దది. హ్మ్. ఉమ్. ఇప్పుడు దీపాలు అంటే మనం నూనెతో దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం. అవునమ్మా. కానీ ఇప్పుడు లైట్లు గూడా పెట్టేస్తున్నారు. అసలు వాటిని దీపాలు అనొచ్చంటారా? విద్యుత్ దీపాలు అంతే. అంతకన్నా విద్యుత్ దీపాలు అంటాం. కానీ ఈ దీపాలు పెడితే ఏం ప్రయోజనం ఉంటుందో ఆ హ్మ్. ప్రయోజనం పూర్తిగా ఉండదు దాంతో. వెలుగు మాత్రమే ఉంటుంది, వేడిమి. ఆ హ్మ్. తరువాత నువ్వుల నూనెతో దీపం పెడితే వచ్చేటటువంటి వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు, ప్రయోజనాలు ఆ విద్యుత్ దీపాలతో ఉండదు. హ్మ్. అంతే. వేడి కలగడం ఒకటే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ముగ్గు విషయంకొచ్చినా గానీ, కలాబు విషయంకొచ్చినా గానీ, ఇటువంటి దీపాల విషయాలకొచ్చినా గానీ, కొంతమంది సైంటిఫిక్‌గానే కొంతమందంటారు. కొంతమంది మిత్స్ అంటారు. కొంతమంది ఫ్యాక్ట్ అంటారు. అసలు మిత్స్ అండ్ ఫ్యాక్ట్‌కొచ్చేసరికి మూఢనమ్మకాల విషయంలో ఏది కరెక్ట్ అంటారు? నిజానికి అది మూఢనమ్మకం కానే కాదు. మీరన్నట్టు కళ్ళాపి చల్లడం, ముగ్గు పెట్టడం. హ్మ్. ఇప్పుడు కళ్ళాపి చల్లాలంటే మీకు ఆవు పేడ దొరకట్లేదు గనక మానేస్తున్నాం. హ్మ్. దొరికితే కళ్ళాపి చల్లుకోవడం అంత ఉపయోగం లేదు. కళ్ళాపి చల్లితే అనేక రకాలైనటువంటి క్రిమికీటకాలు రావు ఆవు హ్మ్. పేడకి. హ్మ్. అంతేకాకుండా మట్టి నేల మీద ఆవు పేడతో చల్లినటువంటి చోట కాలికి చెప్పులు లేకుండా తిరిగినటువంటి వారికి B12 లోపం రాదు. హ్మ్. B12 లోపం రాదు. రాదు. పాదాల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. పాదాల ద్వారా తడిలో అలా ప్రవేశించడం, పోవడం జరుగుతాయా అంటే కాల్షియం అధికంగా ఉంటే కాలివేళ్ల మీదుండి నీళ్లల్లో తిరిగితే పోతాయి. ఆ సంగతి వైద్యులే చెప్తున్నమాట. అవును. అవునా కదా? అవును. వాళ్ళు చెప్పేదాకా ఆగాల? మన పూర్వులు కొనుక్కుని చెప్పిన దాన్ని వింటే వచ్చే నష్టమేమిటిట? హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ముగ్గు వేయడమే ఉంది. హ్మ్. ముగ్గు వేయడం అన్నది గుల్ల ముగ్గుతో గనక వేసినట్టయితే లోపలికి క్రిమికీటకాలు రావు. హ్మ్. చీమలు కూడా రావు ముగ్గు దగ్గరికి.
ఇంట్లోకి రాకుండా అడ్డంగా ఉంటుంది. గుమ్మం ముందు ఇట్లా 2 కర్రలు గీశారంటే లోపలికి చీమలు రావు. అసలైనటువంటి ద్వారం దాకా. వేరే చోట్ల నుంచి వస్తే రావచ్చు, ఇక్కడ అడ్డుకుంటున్నాం కదా. అవును. కానీ దాన్ని అలా అయోమయంగా వేయడం కాకుండా చాలా చక్కగా కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికి కూడా చెత్తా చెదారాలు క్లియర్ చేయంగానే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఇంత గుల్ల ముగ్గు తెచ్చి అవును. తల్లుతారా? అవును. అలా చెత్తల ప్యాచెస్గా చల్లే బదులు దాన్ని కళాత్మకంగా తీర్చిదిద్ది ఎప్పుడూ ఏమీ రాకుండా చేస్తాం. ఈ ముగ్గులు కూడా ఎప్పుడేం వెయ్యాలో మనకు లెక్క ఉంది. అంతరిక్షంలో జరిగేటటువంటి గ్రహగోళాల గతులన్నిటిని మన ముగ్గుల్లో చూపిస్తాం. ఓకే. అందరికీ బాగా తెలిసేది ఒక్కటి చెప్తాను, అన్నీ చెప్పను. కనుమ రోజున, అంతకు ముందు సంక్రాంతి రోజున రథం ముగ్గులు వేస్తాం. అవును. ఒకటేమో ఇంట్లోకి వచ్చేట్టేస్తాం అవును. పండగ నాడు. కనుమ నాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేట్టేస్తాం. ఎందుకు తెలీదు, చాలా మందికి తెలియకుండానే కూడా వేస్తుంటారు. వేస్తాం అంటే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, ఈ మందు వేసుకుంటే నీకు తలనొప్పి తగ్గుతుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందులో కాంపోజిషన్ కనుక్కుని ఏం వాడారో ఏ కంపెనీ అని అన్నీ కనుక్కుంటారా? మందు వేసుకుంటారా? మందు వేసుకుంటాం. వైద్యుడి మీద నమ్మకమే కదా. అవును. అట్లాగే పెద్దల మీద నమ్మకంతో చెప్పిన దాన్ని ఆచరించారు. ఎందుకు అని అడిగిన వాళ్ళకి చెప్పడం తెలియాలి. అవును. సరిగ్గా సంక్రాంతికి సూర్యుడి యొక్క రథం దక్షిణం దిక్కు నుంచి ఉత్తరం దిక్కుకు తిరుగుతుంది. దాన్ని సూచించటానికి ఒకరోజు పండగ నాడు ఇంట్లోకి వస్తున్నట్టు, కనుమ నాడు బయటికి వెళుతున్నట్టు రథం వేసి సూర్యుడి యొక్క గమనం మారిందిరా అని గుర్తు చేస్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇది ఒక్కటే చెప్పా. మన దీపావళి పండగ సందర్భంగా మన ఎన్టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారమ్మా? అందరూ కూడా చక్కగా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకోండి. దీపావళి అంటే దీపాల యొక్క వరుస. దీపం ఏం చేస్తుంది అంటే అజ్ఞానాన్ని, విషాదాన్ని, దుఃఖాన్ని, బాధని, జీవితంలో చీకటిని, మామూలు రోజులోది కాదు, జీవితంలో చీకటిని, వీటన్నిటినీ పోగొడుతుంది గనక అటువంటి దీపం మనలో వెలిగించుకుందాం. దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్తాం. కనుక దీపం అన్నది పరబ్రహ్మ స్వరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మ అని మొదలు పెడతాం. కనుక ప్రాణానికి, భగవంతుడికి ప్రతీక దీపం. అటువంటి దీపాన్ని వెలిగించుకుని అన్ని రకాలైన చీకట్లని పోగొట్టుకుని జీవితం వెలుగులమయంగా, ఆనందంగా అందరూ ఉండాలి అని కోరుకుంటూ ఆ విధమైన జీవితం గడపడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. దీపావళి పండగ వస్తుందంటేనే ముందు రోజు నుంచే క్రాకర్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అవునమ్మా. నిజంగా అది సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది. ఎందుకని ఖచ్చితంగా క్రాకర్స్ కాల్చాలంటారా దీపావళి పండగ అంటే? ఆనందోత్సాహాలు ప్రకటించుకోవడానికి టపాకాయలు కాల్చటం, బాణసంచా కాల్చటం అలవాటు ఉంది. పెళ్ళిళ్ళల్లో కాల్చట్లేదా? కాలుస్తున్నారు. ఎలక్షన్లలో గెలిస్తే కాల్చట్లేదా? దుర్మార్గుడైన జైల్లోంచి విడుదలైతే కాలుస్తున్నామా లేదా? ఆనందాన్ని ప్రకటించుకోవడానికి టపాకాయలు కాల్చి మనలో ఉన్నటువంటి ఆనందోత్సాహాలు అలా ఒక్కసారి బర్స్ట్ అయ్యాయి అని చెప్పడానికి సంకేతంగా కాల్చుకుంటున్నాం. దానివల్ల ఆనంద ప్రకటనే తప్ప మరొకటి కాదు. మీరు పొల్యూషన్ అన్నారే, పొల్యూషన్ టపాకాయలు కాల్చిన దానికన్నా కూడా ఢిల్లీలో పొల్యూషన్ కారణం ఏమిటో తెలిసిన తర్వాత ఈ మాట మళ్ళీ మాట్లాడం మనం. ఎందుకుంది ఢిల్లీలో పొల్యూషను? పక్కన ఉన్న పంజాబ్లో గడ్డి కాల్చటం వల్ల ఢిల్లీలో పొల్యూషన్ ఉందనే సంగతి శాస్త్రవేత్తలందరూ చెప్పినటువంటి మాట. క్రితం సంవత్సరం అనుకుంటా దీపావళి కన్నా ముందే ఢిల్లీలో పొల్యూషన్ శాతం పెరిగింది. ఎందుకు పెరిగింది అని చెప్పి దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పినటువంటి మాట. దీన్ని బట్టి అంటే టపాకాయలు కాల్చటాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను అనద్దు, కానీ ఈ పండక్కి ఒకళ్ళు కాల్చుకుంటూ ఉంటే మనం చెడగొట్టే అధికారం మనకుందా? ఎవరి విశ్వాసాలు వాళ్ళవి కదా. ఎక్కువ రసాయనాలు ఉన్నటువంటివి కాక
గ్రీన్ క్రాకర్స్ అని వస్తున్నాయి కదా, అవును. వాతావరణాన్ని పాడు చేయని. ఒకప్పుడు మా చిన్నతనంలో అట్లాంటివి ఉండేవి, పూల పొట్లాలు లాంటివన్నీ. మధ్యలో ఇటువంటివి వచ్చాయి వికృతంగా. వాటిని మాని హాయిగా టపాకాయలు మరి కాల్చుకోవచ్చమ్మా. మితిమీరి ప్రాణాలు కూడా కోల్పోతున్నారమ్మా. అది తప్పు. అది వెర్రి. ఎక్కడైనా వేలం వెర్రి అంటారే, అతి సర్వత్ర వర్జయేత్. ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళక్కర్లేదు, కానీ ఇది మాత్రం కాదనే అధికారం ఎవరికీ లేదు. వీలైతే రసాయనాలు తక్కువ ఉన్న టపాకాయలు కాల్చుకోండి. టపాకాయలు కాల్చటం వల్ల పొల్యూషన్ వచ్చిందనేది అబద్ధం. దీనివల్ల వచ్చిన దానికన్నా ఇంకోటి కూడా ఉంది, అది నేను ఇప్పుడు చెప్పను. వాటి వల్ల వచ్చేటటువంటి పొల్యూషన్ ఎక్కువ అని పర్యావరణ శాస్త్రవేత్తలు నిర్ధారించి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇలా మాట్లాడుతున్నామంటే మూర్ఖత్వం కాదు? ఖచ్చితంగా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మ. చూశారు కదా, డాక్టర్ అనంతలక్ష్మి గారు దీపావళి గురించి చాలా చక్కటి మాటలే చెప్పారు. మీరు కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా మంచిగా దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. విష్ యూ హ్యాపీ దీవాలి.